నార్మల్ డెలివరీ అంటే చాలా కష్టంగానే ఉంటుంది. అందులో ఫస్ట్ డెలివరీ ఇంకా కష్టంగా ఉంటుంది. డాక్టర్ నర్సులు వచ్చి ఇంకా లేబర్ రూమ్ కి అయితే తీసుకొని వెళ్లారు. పొద్దున 6 నుంచి 2 వరకు పడిన నొప్పులు ఒక ఎత్తు అయితే 2 నుంచి 4 పడిన నొప్పులు ఇంకొక ఎత్తు. ప్రాణం పోయి మళ్ళీ వచ్చినట్టు అయింది నా పరిస్థితి. ఇంకొక్కసారిగా మా సుదీక్ష పుట్టి నా పొట్ట పైన వేశారు. ఇంకా నా అందం ఎంత ఇంత కాదు. అప్పుడు డాక్టర్ని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పాపనా లేక బాబునా సార్ అని. నొప్పులు పడేటప్పుడు నాన్న రచ్చ చేసావు, కానీ ఇప్పుడు ఆ విషయం తెలుసుకోవడానికి భలే ఆతృత అనేసి అన్నాడు. బేబీని క్లీన్ చేసి ఇంకా ఫస్ట్ మా అత్తయ్య అయితే ఎత్తుకున్నారు పాపని. ఇంకో విషయం ఏంటంటే నాతో పాటు జాయిన్ అయిన ఒక అమ్మాయి సన్నగా ఉందని చెప్పాను కదా, ఆ అమ్మాయికి ఏమో సిజరిన్ అయింది, నాకేమో నార్మల్ డెలివరీ అయింది. ఇక్కడ మీరు ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లావు సన్నం మీద డెలివరీ అనేది డిపెండ్ అవ్వదు. ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా అయిపోయింది శ్రావణ మాసము ఇంకా మహాలక్ష్మి పుట్టిందని. సుదీక్ష అయితే పుట్టినప్పుడు పిండి బొమ్మలాగా చాలా వైట్ గా ఉండేది, ముట్టుకుంటే కందిపోతుందేమో అలా అన్నట్టుంది. సుదీక్ష పుట్టిన వెంటనే నా చేతికైతే ఇవ్వలేదు, జనరల్ చెకప్ కోసం ఇంకా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు.